imagine yourself in my shoes. Okay, I am from a country which speaks hundreds of languages, and we make languages in each state in my country has a film industry on its own. Usually, films don't travel beyond that states itself. So, traveling to other parts of my country itself is a big thing. Now, my film traveling thousands of miles west, halfway across the globe, and resonating with audiences in America, then traveling thousands of miles east and resonating with audiences in Japan, and traveling to different countries across the world over the Netflix and resonating with people all over. How does it feel? హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ ఒక ఎగ్జైటింగ్ డే మనకి. ఇవాళ గ్రూప్ ట్రాటర్ ట్రైలర్ అయితే వచ్చింది. 3 minutes ఒక ప్యూర్ హిస్టరికల్ గూస్ బంప్స్ అయితే రాజమౌళి గారు యాజ్ యూజువల్గా ఇచ్చారు. అండ్ ఒక సెన్సేషనల్ ఈవెంట్ అయితే అయింది మనకి. ఈ మూవీ గురించి నాకు తెలిసింది, నేను అనుకుంటుంది, అండ్ అలాగే నా ఎక్స్పీరియన్సెస్ అన్నీ ఎప్పట్లాగే మీ ముందు పెడుతున్నాను. సో ఇవాళ అయితే చాలా లైక్ ఎర్లీ మార్నింగ్ 5:30కి మనకి లాస్ ఏంజల్స్ టైంలో ఈ ఈవెంట్ గ్లోబ్ ట్రాటర్ ఉంది. సో వెరైటీలో యూట్యూబ్ లైవ్ పెట్టాడు. సో ఫర్ సమ్ రీజన్ నేను 4:30 నుంచే మెల్కొని మనకు బయాలజికల్ క్లాక్ ఉంటుంది కదా, ఏమైనా ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటే మనకు అలారం లేకుండానే లేస్తాం కదా. సో నేను అలాగే 4:30కే లేచి కూర్చొని ఈవెంట్ పెట్టుకొని చూస్తున్నాను స్టార్ట్ అవ్వట్లేదని. ఫర్ సమ్ రీజన్ చాలా లేట్గా స్టార్ట్ అయింది ఈవెంట్. 5:30 అంటే ఆల్మోస్ట్ 6 కల్లా స్టార్ట్ అయింది అనుకుంటా లైవ్ స్ట్రీమింగ్. అండ్ ఎంతో ఇంకా లేదురా, ఇంకా లైక్ వెరైటీ చేయడేమో లైవ్ స్ట్రీమింగ్ అన్న టైంకి ఈవెంట్ మొదలుపెట్టారు. సో అదే ఈవెంట్ గురించి మాట్లాడితే, ఒక రెగ్యులర్ మన తెలుగు సినిమా ఆడియో ఫంక్షన్ లాగా అయింది, కాకపోతే ఒక పెద్ద స్కేల్ అయింది. ఒక మూవీ లాంచ్ లాగా అయితే అవ్వలేదు, ఏదో ఆల్మోస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లాగా అయిందనమాట నాకు అనిపించింది అది చూస్తే. అండ్ అలాగే ప్రొడ్యూసర్ మాట్లాడారు కేఎల్ నారాయణ గారు, అండ్ అలాగే మూవీకి ఇంకో ప్రొడ్యూసర్ యాడ్ అయ్యారు ఎస్ఎస్ కార్తికేయ, మన రాజమౌళి గారికి సన్. అండ్ దెన్ అలాగే మనకి సుమ గారు యాంకరింగ్ చేశారు. అండ్ అలాగే ఆశీష్ చెంచలాని ప్రాబ్లీ అబ్బాయిని తీసుకురావడమే నాకు పెద్దగా నచ్చలేదండి. ఎందుకంటే అతనికి అతను యూట్యూబర్, బట్ తెలుగు సినిమా ఇండస్ట్రీ గురించి, తెలుగు సినిమా సెన్సిబిలిటీస్ గురించి మీరు ఎప్పుడో నార్త్ ఇండియన్ అతన్ని తీసుకొస్తున్నా, అతనికి ఎంత నేర్పించినా అది కష్టం. అతను కొద్దిగా ట్రైనింగ్ కూడా ఇచ్చినట్టున్నారు అతని వీడియోస్లో, అవి చూసాం మనం. కానీ బట్ అతను చాలా ఏదైనా ఈవెంట్లో పెద్ద డిసప్పాయింట్మెంట్ ఉందంటే అతనే అనిపించాడు నాకు. బికాస్ సుమా గారు, అదేవిధంగా సుమా గారిని మెచ్చుకోవాలి మనం. ఆ ఈవెంట్లో చాలా పెద్ద గ్లిచ్ వచ్చింది. ట్రైలర్ రిలీజ్ చేద్దాం అనుకుంటే ఆ ట్రైలర్ రిలీజ్ అవ్వకుండా కొద్దిగా ఇబ్బంది అయితే పట్టినట్టున్నారు అక్కడ టెక్నికల్ టీం. బట్ తను కవర్ చేసింది ఆ 15 minutes ఆ టెన్షన్ని. తను అలా ఇంకా 2-3 పర్సన్స్ కూడా మిస్ అయినప్పుడు ఇంటర్వ్యూ చేద్దామంటే అప్పుడు కూడా తన స్పాంటేనిటీతో లైక్ అయితే చేసేది అనమాట. సో మనము రాజమౌళి గారి ఎఫర్ట్స్ మెచ్చుకోవాలి. యూజువల్గా విజన్ మనం నోబడీ కెన్ థింక్ అబౌట్ అలాంటి దరిదాపుల్లో కూడా రాలేము. సో చెప్పాలని గట్టిగా జెర్సీ సినిమాలో నాని ఇలాగా నాకు అరవాలని ఉందండి, ట్రైన్ స్టేషన్కో ఎక్కడికైనా వెళ్ళి ట్రైలర్ చూసి. ఎందుకంటే అంత ఎక్సైట్మెంట్ అసలు, ఓ మై గాడ్ అంటే చాలా డిసప్పాయింట్మెంట్. ఒకరి ఏంటంటే లైక్ చాలా లైక్ పృథ్వీరాజ్ సుకుమార్ అని వీల్ చైర్లో చూసి ఏదేదో మాట్లాడారు. అండ్ కొన్ని లీక్డ్ షార్ట్స్ ఏవైతే వచ్చాయో పృథ్వీరాజ్ సుకుమార్ అది, అవి ఒరిస్సాలో అక్కడెక్కడ తీసింది, అవి గురించి మాట్లాడారు, నెగటివ్గా మాట్లాడారు. అండ్ అలాగే ప్రియాంక చోప్రా ఫస్ట్ లుక్కి కొద్దిగా చల్లబడ్డారు. ఓకే, రాజమౌళి ఈజ్ బీయింగ్ రాజమౌళి, కొద్దిగా దగ్గరకు వచ్చాడని. అండ్ ఇవాళ ట్రైలర్ చూసాక అందరికీ చెప్పాలని నేను లైక్ చిన్న డౌట్స్ కూడా అందరికీ క్లియర్ అయిపోయాయి. సో రాజమౌళి అని అర్థమైపోయింది అనమాట. సో అండ్ కొద్దిగా డిసప్పాయింట్మెంట్ ఏంటంటే మూవీ టైటిల్ వారణాసి
అని పెట్టాడు. అండ్ వారణాసి రుద్ర మహేష్ బాబు పేరు. అండ్ ఇవి ఏంటంటే డిసప్పాయింట్మెంట్ ఎందుకంటే ఈ టైటిల్ ఆల్మోస్ట్ ఒక మూవీ స్టార్ట్ అయిన రోజు నుంచి ఎలా లీక్ అయిందో ఎక్కడ లీక్ అయిందో ఏమో తెలియదు, కానీ రుద్ర అనే పేరు మహేష్ బాబుది అండ్ వారణాసి అనే టైటిల్ ట్విట్టర్లో కానీ ఎక్కడ చూసినా ఫస్ట్ నుంచి ఇదే చెప్తున్నారు, ఇదే కన్ఫర్మ్ అంటున్నారు. మ్యాక్స్ రుద్ర అని ఉంటుంది, ఇంకేది చేంజ్ అయితే కానీ 90.999% వారణాసి అన్నారు. సో టైటిల్ మాత్రం వారణాసి ది గ్లోబ్ ట్రాటర్ అని పెట్టాం. సో మొన్న ఏదో పోల్లో ఎవరు అడిగారు అనమాట, లైక్ ఏ టైటిల్ పెడతాడు రాజమౌళి అంటే జనరల్గా నేను ఇదే అన్నా, తెలుగు సినిమా చూస్తే లైక్ రాజమౌళి థాట్ ప్రాసెస్ అంటే ఇప్పుడు ఈ మూవీ స్టోరీ కూడా నేను మళ్ళీ చెప్తాం అనుకుంటాను. నేను అనుకుంటుంది నేను ఇంతకుముందు చెప్పిన స్టోరీకి దీనికి చేంజెస్ కూడా యాడ్ చేసి చెప్తా. సో నేను అనుకున్న రాజమౌళి బేస్డ్ అపాన్ హిస్ మార్కెటింగ్ టాక్టిక్స్ కానివ్వండి, పాన్ ఇండియా యాపీలు కానివ్వండి, ఆబ్వియస్గా వారణాసి అని పెడతాడు. హిస్టారికలీ సిగ్నిఫికెంట్ మూవీ ఉంటుంది వారణాసి అంటే. సో వారణాసి అనే పెడతాడు అని అనుకున్నాను, ఎందుకంటే వారణాసి ఈజ్ లైక్ గ్లోబల్ నేమ్, లైక్ గుర్తుపడతారు. అండ్ లైక్ మనం ఆలోచిస్తే వారణాసి అనేది ఓల్డెస్ట్ సిటీ ఇన్ ద వరల్డ్. లైక్ చాలామందిలో ఈజిప్ట్లో ఒక సిటీ ఏదో చెప్తారు, అలెగ్జాండ్రియా అని చెప్తారు, లేదంటే ఇంకొక సిటీ వాట్ ఈజ్ ఇట్ మన సిరియాలో డమాస్కస్ ఈజ్ ది ఓల్డెస్ట్ సిటీ అని చెప్తారు, లైక్ ఓల్డెస్ట్ కంటిన్యూస్ లివింగ్ సిటీ. బట్ చాలా అంటే మనకు తెలిసినట్టు ఏంటంటే వెస్టర్నర్స్ ఎప్పుడన్నా ఇండియాకి వస్తే వాళ్ళు మన ఇండియన్ ఇంపార్టెన్స్ తగ్గించి హిస్టరీ రాస్తారు. సో వారణాసి గురించి వాళ్ళు ఆబ్వియస్గా తక్కువ చేసి రాస్తారు. వారణాసి ఇస్ ఎ కంటిన్యూస్ సిటీ ఫ్రమ్ ప్రాబబ్లీ లైక్ ఒక ఐ డోంట్ నో లైక్ ప్రాబ్లీ ఒక 5,000, 7,000, 8,000 ఇయర్స్ నుంచి ఏమో వారణాసి గురించి యూనో. సో వారణాసి అనేది మనకు తెలిసినట్టే చాలా ఓల్డెస్ట్ లివింగ్ సిటీ అండ్ ఓల్డెస్ట్ కంటిన్యూస్ సిటీ, యూనో లైక్ ఓల్డెస్ట్ కంటిన్యూస్ సిటీ. అండ్ సో వారణాసి ఈజ్ ఏ కంటిన్యూస్ సిటీ. అండ్ ఈ వారణాసికి అండ్ వానరాసి అంటే వానరులతో వారణాసి ఈ కాన్సెప్ట్తో మూవీ ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో అది ఎలాగో ఏంటో నాకు ట్రైలర్ చూసాక నాకు అనిపించింది చెప్తున్నానండి. అండ్ ఇంతకుముందు నేను ఒక స్టోరీ చెప్పాను, ఇది ఎస్ఎస్ఎంబి స్టోరీ అని. సో దీనికి నేను అనుకుంటుంది ఈ ట్రైలర్ చూసాక అండ్ చెప్తాను. సో నేను గతంలో చెప్పిన స్టోరీ ఏంటంటే మహేష్ బాబులు ఉంటారు, కవలలు ఉంటారు. సో ట్విన్స్ మహేష్ బాబులో ఒక మహేష్ బాబు నార్మల్ ఉంటాడు, ఇంకొక మహేష్ బాబు వికలాంగుడు ఉంటాడు. ఆ వికలాంగుడైన మహేష్ బాబు అంటే బ్రదర్ ట్విన్స్లో ఇతని మీద కోపం ఉంటుంది, ఎందుకంటే ఇతని వల్ల ఇతనికి కాలు పోయాయని ఆయన అతను పగ పెంచుకుంటాడు. అండ్ అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం ఎవరైతే అమ్మాయి మహేష్ బాబుని లవ్ చేస్తుందో సో తను ఆ అమ్మాయి ఫర్ సమ్ రీజన్ మహేష్ బాబు వేరే అమ్మాయిని లవ్ చేస్తే ఈ అమ్మాయి కూడా పగబట్టి అవటివాడైన ఇంకొక మహేష్ బాబుని పెళ్లి చేసుకొని సో తను లైక్ మహేష్ బాబు మీద ఇద్దరు కలిసి పన్నాగమ్మ ఉంటారు, లైక్ దే విల్ బి లైక్ యాంటోగనిస్ట్ ఉంటారని చెప్పాను. బట్ ఇది ఎందుకు నేను చెప్పాల్సి వచ్చిందంటే ఎందుకంటే నేను ఇది విల్బర్ స్మిత్ నావెల్స్లో మెయిన్ కీ పాయింట్ ఇదే. సో అండ్ రాజమౌళి విల్బర్ స్మిత్ నావెల్స్ని తీసుకొని దాని నుంచి లైక్ ఒక ఇన్స్పైర్డ్ స్టోరీతో ఒక ఆఫ్రికాలో జంగల్ నేపథ్యంలో మూవీ తీస్తున్నాడు అని చెప్పగానే సో ప్రాబ్లీ ఇదే స్టోరీ అవుతుందేమో. సో ప్రాబ్లీ లయన్ ఫీట్ స్టోరీ ఉంటుంది, ఇంకొక లయన్ ఫోటో చూపించారు కదా ఫస్ట్ నుంచి మనకి. సో అది అని అనుకున్నాను అనమాట. సో దెన్ తర్వాత నాకు లైక్ ఎప్పుడైతే మన లీక్ అయ్యో లైక్ పృథ్వీరాజ్ది లీక్ అయిందో సీన్, పృథ్వీరాజ్ మహేష్ బాబుది ఒరిస్సాలో తీసిన షాట్, అది మహేష్ బాబు ఇలా కింద బెండ్ అయిపోయి పృథ్వీరాజ్ సుకుమార్ అని వీల్ చైర్లో రావడం. సో అది చూడగానే నాకు అనిపించింది ఏంటంటే ఒక స్టిల్ మహేష్ బాబు అండ్ సో ట్విన్స్ కాకపోవచ్చు మహేష్ బాబు, పృథ్వీరాజ్ సుకుమార్ బ్రదర్ ఉండొచ్చు అండ్ స్టిల్ ఈజ్ స్టిక్కింగ్ ద సేమ్ పాయింట్. అతని బ్రదర్ వాడు ఇతని వల్ల అవుతాడు అండ్ అతని క్యూర్ కోసం ఇతను గ్లోబ్ థ్రాటింగ్ చేస్తున్నాడని అనుకున్నాను. బట్ ఇవాళ ఇది చూసాక నాకు కంప్లీట్ మూవీ స్టోరీ ఇదే అనిపిస్తుందండి. బట్ ప్రాబ్లీ ఐ మైట్ బి రాంగ్. బట్ ఆ ట్రైలర్ నేను చూసి నేను యాక్చువల్లీ మార్నింగ్ ఒకటి అనుకున్నాను స్టోరీ అది అవుతుండొచ్చు అని. దాని తర్వాత ఎందుకో నాకు రాజమౌళి థాట్ ప్రాసెస్లో ఇది కాకపోవచ్చులే అనిపించి ఇది అనిపించింది. సో దెన్ నేను ఐమ్ జస్ట్
యూనో మీకోసం నాకు తెలిసింది నేను అనుకుంటుంది చెప్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అబ్జర్వ్ చేస్తే మూవీ స్టార్టింగ్లో మనకి అంటార్క్టికా చూపిస్తున్నాడు, రైట్? అంటార్క్టికాలో సమ్ రాస్ ఐస్ షెల్ఫ్ అని చూపిస్తాడు. సో మనందరికీ కొద్దిగా ఆలోచిస్తే ఈ మధ్యకాలంలో బాగా బాగా విపరీతంగా ఒక థియరీ నడుస్తుంది. ఏంటంటే వరల్డ్ అనేది లైక్ గుండ్రంగా ఉండదు, ఫ్లాట్ ఎర్త్ థియరీకి చాలామంది నమ్ముతున్నారు అనమాట. ఆ ఫ్లాట్ ఎర్త్ థియరీలో నమ్మడంతో పాటు ఈ రాస్ ఐస్ షెల్ఫ్ ఏదైతే ఉందో దాన్ని ఐస్ వాల్ అంటారు అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఐస్ వాల్ మీన్స్ లైక్ మన వరల్డ్ ఎండ్, ఇంకా లైక్ గ్లోబ్లో లాస్ట్ పాయింట్ ఆఫ్ ది గ్లోబ్ రాస్ ఐస్ షెల్ఫ్ అనుకోండి, రైట్? తర్వాత ఈ 1920s దాకా కూడా ఈ రాస్ ఐస్ షెల్ఫ్ దాకా ఎవరు ఎక్స్ప్లోర్ చేయలేదని అంటారు. కానీ తర్వాత ఇటాలియా కానీ లైక్ ఫ్రాన్స్ కానీ అండ్ అలాగే మన సంస్కృతంలో కానీ యూనో లైక్ ఇవన్నీ ల్యాండ్స్ అని ఎక్స్ప్లోర్ అయ్యాయంట. బట్ మనం డిస్కవర్ చేయలేదని చెప్పి ఒక అబద్ధం అయితే ఈ బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చారు అని అంటారు. సో అండ్ దెన్ ఇది ఎందుకు అనుకుంటున్నానంటే బికాస్ ఆ ల్యాండ్స్ తర్వాత అంటార్క్టికా తర్వాత వేరే అన్ఎక్స్ప్లోర్ లైక్ పంటలు పొలాలు ఉంటాయంట, లైక్ దర్ ఇస్ లైక్ అడ్వాన్స్ సివిలైజేషన్ ఉంటాయని కూడా ఒక థియరీ ఉంది. సో ఇది ఐ డోంట్ థింక్ లైక్ రాజమౌళి గారు ఆ లైన్స్లో తీస్తున్నాను అనుకోను. బట్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు థింక్ ఇస్ ఆ అంటార్క్టికాలో రాస్ ఐస్ షెల్ఫ్లో మనకు చూపించినట్టు క్లియర్గా చూపించినట్టు దాని కింద ఒక వ్రెకేజ్ ఉంది, ఒక షిప్ వ్రెకేజ్ ఉంది, రైట్? ఆ షిప్లో దేనికోసమో ఒక బోట్స్ వస్తున్నాయి, చాలామంది చేజ్ చేస్తున్నారు. అండ్ దాంట్లో ఉన్న యూనో లైక్ అది కనుక్కోవడానికి ట్రై చేస్తున్నారు. లైక్ యూనో లైక్ ప్రాబ్లీ లైక్ దే ఆర్ అప్ టు దట్ పాయింట్ అక్కడ వెతకడానికి ట్రై చేస్తున్నారు. అండ్ దాని కింద అయితే షిప్ కింద అయితే ఆ బ్రెకేజ్ అయితే ఉంది. అండ్ అలాగే మనం ఆలోచిస్తే అప్పట్లో ఒక యూనో లైక్ నేను ఎక్కడ చదివాను, ఇప్పుడు ఇక్కడ పెడుతున్నా చూడండి. ఈ జ్యోతిర్లింగాల నుంచి అంటే స్ట్రైట్గా లైన్ గీస్తే అంటార్క్టికాకి రీచ్ అవుతుందంట. సో అది కూడా ఈ గ్లోబ్ థ్రాటర్ కాబట్టి అండ్ ఈ రుద్ర కాబట్టి తన పేరు ఆ జ్యోతిర్లింగాల కాన్సెప్ట్లో. అండ్ మనకి తెలిసింది ఏంటంటే మన శ్రీకృష్ణ టైంలో ద్వారకా మునిగిపోయిన ఏదైతే సోమనాథ్ మందిరం అంటారో, సో అక్కడ నుంచి ఎగ్జాక్ట్ లైన్ కొడితే అంటార్క్టికాకి రీచ్ అవుతారుంది. ఇది మన సంస్కృతంలో ఉంటుంది. సో గ్లోబ్ థ్రాటింగ్లో భాగంగా ఎందుకే అంటార్క్టికాకి కూడా మహేష్ బాబు వెళ్తాడని నేను అనుకుంటున్నాను అనమాట. లైక్ మౌంటైన్ కింద, రైట్? సో అది యూనో లైక్ స్టార్టింగ్ పాయింట్. సో మనం ఆలోచిస్తే మనం ఇది పురాణాల గాథల నుంచి తీసుకుంటున్న రాజమౌళి కాబట్టి దీన్ని మనము శ్వేతా ద్వీపం అని పిలుస్తారు మన సంస్కృతంలో, రైట్? మన అంటార్క్టికాలో. అండ్ అక్కడే మనం ఆలోచిస్తే శ్వేతా ద్వీపంలో చాలా యూనో అద్భుతాలు జరిగాయి అండ్ అవి ఉన్నాయి అని కూడా అంటారు. సో ప్రాబ్లీ అది ఒక పురాణ కనెక్షన్ ఉండొచ్చు. అండ్ ఏదైతే షిప్పింగ్ వ్రెకేజ్ ఉందో లోపల దాంట్లో నేను అనుకోవడం ఏంటంటే యూనో లైక్ సమ్ కైండ్ ఆఫ్ మ్యాప్ ఉందేమో అనుకుంటున్నాను. లైక్ యూనో మ్యాప్ ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్లో మ్యాప్ తీసుకోవడానికి వెళ్తున్నాడు మహేష్ బాబు నేను అనుకుంటున్నాను. వన్స్ హీ గెట్స్ దట్ మ్యాప్, ఆ మ్యాప్ ద్వారా అతను ఎక్స్ప్లోర్ చేస్తాడు గ్లోబ్ అని నేను అనుకుంటాను. సో ప్రాబ్లీ ఇది అనుకుంటాను. సో ఇది అంతా ఎందుకు అంటే ఐఎమ్ స్టిల్ థింకింగ్ దట్ పృథ్వీరాజ్ సుకుమారన్ విల్ బీ మహేష్ బ్రదర్. అతని వల్ల ఇతనికి ఈ జన్మలో కాలిపోయింది. అండ్ మనం ఆలోచిస్తే ఇంకో షాట్లో మనకి ప్రియాంక చోప్రా ఇలా పైన గాల్లో తేలుతుంటే ఒక అమ్మవారిది ప్రతిమ ఉంది, రైట్? అండ్ అమ్మవారి ప్రతిమ ముందు మనం ఆలోచిస్తే ఒక యజ్ఞం చేస్తున్నాడు ఒక అతను, రైట్? అండ్ ఇదే యజ్ఞం మనకు ఫస్ట్లో కూడా చూపించారు. ఏదో ఆస్ట్రాయిడ్ వస్తుంది అండ్ సమ్ 300 ఆస్ట్రాయిడ్ వస్తుంది, 2027లో శాంభవి అనే ఆస్ట్రాయిడ్ వస్తుంది. అండ్ ఈ టైం లైన్లో వేరే టైం లైన్లో బీసీలో లైక్ యజ్ఞం చేస్తున్నట్టు చూపించారు. సో అదే యజ్ఞం ఇక్కడ ఇదే స్పాట్లో చేస్తున్నారు. అండ్ మీరు ఆలోచిస్తే అది మా చిన్మయాస్పద అని ఈ మధ్యకాలంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈ కైండ్ ఆఫ్ ఐడిల్ ఏదైతే ఐడిల్ పెట్టారో రాజమౌళి ప్రియాంక చోప్రా ఉన్న ఐడిల్, ఆ తలకాయ అలా బయట పెట్టి, సో లైక్ షీఈస్ వెరీ ఫేమస్ ఫర్ శుద్ర పూజలు, తాంత్రిక యంత్రాలు. అండ్ అది చాలా పవర్ఫుల్ దేవత అని చాలామంది నమ్ముతున్నారు ఈ మధ్యకాలంలో కూడా. అండ్ పాత జన్మాలు చేసిన కర్మలు అండ్ పునర్జన్మలు ఇవన్నీ ఆల్టరేట్ చేయడానికి కూడా ఈ మాతను పూజిస్తారని చెప్పి ఈ మధ్యకాలం రీసెంట్గానే ఒక పాడ్కాస్ట్ చూసాను నేను, రైట్? సో నేను అనుకోవడం ఏంటంటే పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభ
ఈ జన్మలో కుంభ ప్రజెంట్ టైంలో 2027లో కుంభ అండ్ రుద్ర ఇద్దరు బ్రదర్స్ ఉంటారు ఆర్ ఫ్రెండ్స్ ఉంటారు మోస్ట్ లైక్లీ. బట్ దెన్ నో ఈచ్ అదర్ చైల్డ్హుడ్ అండ్ ఇద్దరి వల్ల ఇతని కాలు ఇరిగిపోయి ఉంటాయి. అండ్ అతను తెలిసింది ఏంటంటే అతని గత జన్మలో రాముడు, మహేష్ బాబు రాముడు ఉంటాడు. అండ్ ఈ కుంభ వచ్చేసి మన కుంభకర్ణుడు ఉంటాడు. అండ్ లాస్ట్కి ఇప్పుడు మనకి ఒక షాట్లో లైక్ ఆంజనేయుడి తోక మీద లైక్ మనం అబ్జర్వ్ చేస్తే పృథ్వీరాజ్ వీల్ చైర్ మీద వస్తే మహేష్ బాబు ట్రావెల్ చేస్తున్నాడు ముందు. అండ్ దెన్ ఆ ఫైట్ ఉంది ఏది లంకా దహనం ఫైట్లో, అంటే రావణ లంక అంతా కాలిపోతున్నట్టు చూపిస్తున్నారు. అండ్ బాణాల సైన్యం అంతా ఉంటే దానిపైన రాముడు బాణం వదిలినట్టుంటే కుంభకర్ణుడు అన్నీ పెకలించి, మనకి ఆ పాట గుర్తొస్తుంది కానీ పెకలించి అన్నీ వేస్తాడు కదా, నిద్ర అన్ని రాళ్ళు రప్పలని వేస్తే అప్పుడు రాముడు అబటివాడిని చేస్తాడు అనమాట కుంభకర్ణుడిని. సో అది త్రేతాయుగంలో, రైట్. సో అదే టైంలో వీళ్ళు ఆల్టర్నేట్ హిస్టరీ చేయడానికి ట్రై చేస్తున్నాడని నేను అనుకుంటున్నాను. సో ఎందుకంటే ఒక ఆల్టర్నేట్ హిస్టరీ ఎందుకంటున్నా అంటే ఇంకొక థియరీ ప్రకారం ఏంటంటే రాముడు బీభత్సంగా ఫైట్ చేస్తుంటే హనుమంతుడు దూరంగా వెళ్ళి కళ్ళు మూసుకొని ఆలోచించాడంట. లైక్ మల్టీ డైమెన్షన్స్లో ఆలోచిస్తే ఎన్ని రకాల వరల్డ్లో వెళ్ళి చూసినా ఆ టైమ్ ఆఫ్ ఫైట్లో రాముడే గెలుస్తున్నాడు. అండ్ ఒక లైక్ మల్టీ డైమెన్షన్, లైక్ ఏదైతే మన డాక్టర్ స్ట్రేంజ్ అదైతే ఉందో అప్పుడు డాక్టర్ స్ట్రేంజ్ ఎలా అయితే అన్ని కైండ్ ఆఫ్ మల్టీవర్స్లో చూస్తాడో, ఎన్ని రకాల పాసిబిలిటీస్ ఆలోచిస్తాడో, సిమిలర్లీ హనుమంతుడు కూడా అప్పుడు ఈ మల్టీవర్స్ కాన్సెప్ట్ అనేది లైక్ మన పురాణాలు చూడండి ఎంత గ్రేట్. కొన్ని లక్షల వేల ఏండ్ల కిందనే 10,000 ఏండ్ల కిందనే మనకి మల్టీ డైమెన్షన్ అనే థియరీ మన రామాయణంలో చూపించారు. లైక్ సో ఆ మల్టీవర్స్లోకి వెళ్తాడు అనే ఆ డైమెన్షన్లో కూడా వెళ్ళే ఛాన్స్ ఉందని నేను అనుకుంటాను. బట్ అంత సైంటిఫిక్గా రాజమౌళి అయితే వెళ్ళకపోవచ్చు, ఎందుకంటే బికాస్ మనకు తెలిసినట్టు రాజమౌళి గారు సింపుల్గా తీస్తారు, సింపుల్ స్టోరీని చాలా ఎఫెక్టివ్గా తీస్తారు. సో ప్రాబ్లీ ఇదంతా లేకుండా సింపుల్గా వాట్ ఈస్ ట్రై టు సే ఇస్ ఆల్టర్నేట్ చేయడానికి అక్కడ ఉన్న ఈవెంట్స్లో మార్పు చేసి చేయడానికి ట్రై చేస్తున్నానని అనుకుంటున్నాను అనమాట. ఈ ఏదైతే ఆ గృహలో పూజ చేస్తున్నాడో ఆ మాతాదేవిని పూజించి ఈ జన్మలో కూడా కాళ్ళు లేవు కాబట్టి పృథ్వీరాజ్కి గత జన్మలో కుంభకర్ణుడికి కాళ్ళు లేవు కాబట్టి, సో లైక్ ఆ ఆల్టర్నేట్ టైంలో మహేష్ బాబు కొద్దిగా ఆల్టరేషన్ చేస్తే 2 ఈవెంట్స్, ఒకటేమో క్యాటాస్ట్రఫర్ ఏదైతే మన ఉల్కా ఆస్ట్రాయిడ్ శాంభవి వచ్చి మన ఎర్త్ మీద పడుతుందో అది స్టాప్ చేస్తాడు. అండ్ అట్లనే లైక్ ఇతనికి కాల్ తీసుకొస్తాడు. అండ్ వాళ్ళిద్దరూ ఎంతో క్రూరమైన విలన్ ఉంటాడు. బట్ అంత క్రూరంగా కూడా లైక్ ఉండకపోవచ్చేమో మూవీ ప్రోగ్రెసింగ్లో అని నాకు అనిపిస్తుంది. సో ప్రాబ్లీ నేనేమనుకుంటున్నా అంటే ఇతని రోల్ మోస్ట్ లైక్లీ మనకి బిజ్జాల దేవ అండ్ బల్లాల దేవకి మిక్స్లో ఉంటుంది పృథ్వీరాజ్ సుకుమార్ అది. బట్ మూవీ సెకండ్ హాఫ్కి వచ్చే వరకు లైక్ మహేష్ బాబు అండ్ తను కలిసి ట్రావెల్ చేస్తారు. అండ్ అలాగే ప్రియాంక చోప్రా రోల్ కొద్దిగా నాకు మందాకిని అని పెడితే నాకు కొద్దిగా కన్ఫ్యూజన్ ఉందండి. నేను ఐమ్ స్టిల్ థింకింగ్ తన నెగటివ్ క్యారెక్టరే ఉంటుంది, మోర్ ఆర్ లెస్ లైక్ తను మన లైక్ పృథ్వీరాజ్ సుకుమారానికి సైడ్ ఉంటుంది. ఎందుకంటే మందాకిని అని నేను అలా అనుకుంటాను. మండోదరి అని పెడితే సౌండింగ్ మరీ రావణాసుడు వైఫ్ అని తెలిసిపోతుంది అని చెప్పి మందాకిని అనే సౌండ్ వచ్చేటట్టు అలా పెట్టడేమో అనుకుంటున్నాను. ఎందుకంటే మందాకిని అనే రివర్ అయితే ఉంది మనకు తెలిసినట్టు వారణాసి దగ్గర. సో అది అనుకుంటున్నాను. అండ్ అలాగే నాకు ఇంకొకటి ఏమనిపిస్తుందంటే ఏదైతే మన అసురులు అండ్ దేవతలు ఈ లైక్ ఈ క్షీరసాగర మదనం చేసినప్పుడు ఏవైతే ఉందో ఆ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ కూడా ఏమైనా ఉంటుందేమో అని డౌట్ వస్తుంది నాకు. ఎందుకంటే కుంభ అనే పేరు కూడా ఇంకొకటి ఆలోచిస్తే లైక్ పాట్ అని కూడా అనుకోవచ్చు మనం. బట్ ఈ థియరీ నాకు అంత గొప్పగా అనిపించలేదు. బట్ నేను అనుకోవడం ఏంటంటే, బట్ ఈ థియరీలో గొప్పగా అనిపించకుండా ఇంకో చిన్న పాయింట్ ఏంటంటే ఇదే టైంలో ఏదైతే శివుడు, ఎందుకంటే సినిమాలో హీరో పేరు రుద్ర ఉంది కాబట్టి ఏవైతే క్షీరసాగర మదనం జరిగినప్పుడు
ఏదైతే డ్రాప్స్ భూమి మీద పడ్డాయో శివుడి దగ్గర నుంచి, ఆ డ్రాప్ కన్జ్యూమ్ చేసిన అంజనాదేవికి అంత సూపర్ పవర్ఫుల్ అయిన హనుమంతుడు పుట్టాడని మన ఇతిహాసం. అండ్ మన ఇతిహాసంలో మన పురాణాల్లో ఉన్నది కాబట్టి నేను ఇది కూడా ఒక పాయింట్ అనుకుంటున్నాను. ఏంటంటే ఎలాగో హనుమంతుడు అంటే శివుడు అంశ కాబట్టి, అండ్ శివధనస్సు కూడా ఎందుకంటే బాణంలో నుంచి రాముడి బాణంలో నుంచి చూపించి అప్పుడు మనకి మహేష్ బాబు చూపిస్తున్నాడు రాజమౌళి. లైక్ ఆ రాముడి బాణం నుంచి కట్ అయిపోయి నందీశ్వరుడి మీద రైడ్ చేస్తున్న త్రిశూలం పట్టుకొని శివుడిలాగా వస్తున్న మహేష్ బాబుని చూపిస్తున్నాడు. సో ఈ టైం లైన్లో శివుడు పోయిన జన్మలో రాముడు అని నేను అనుకుంటున్నాను. అది అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది రాజమౌళి గారు నేను ఈ గ్లోబ్ ట్రాటర్ అని అనడంతో నాకు ఇంకొకటి బాగా గుర్తొచ్చిన పాయింట్ ఏంటంటే ఈ మధ్యకాలంలో మనం అబ్జర్వ్ చేస్తే లైక్ రామాయణంలో ఒక అతను ఉన్నాడు. అతను లైక్ మీరు పాడ్కాస్ట్లు ఇవన్నీ వింటే ఇతని పేరు వచ్చేసి నీలేష్ ఓక్ అనమాట. సో ఇతను ఈజ్ వెరీ ఫేమస్. అతను ఏంటంటే లైక్ టైమ్ లైన్స్ అని చెప్పేస్తాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము చైత్ర పక్ష శుక్ల ఈ టైంలో మనం దివాళీ చేస్తున్నాం అనుకోండి. సో ఆ టైంలో ఎందుకు చేసుకుంటున్నాం అంటే ఈ 10,000 years బ్యాక్ ఇది జరిగిందట. మహాభారతం టైం లైన్స్ ఇస్తాడు అతను, రామాయణం టైం లైన్స్ ఇస్తాడు, అక్యురేట్గా ఇస్తాడు అనమాట. అండ్ అతను ఇచ్చిన కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ లైక్ అతను చెప్పిన దాంట్లో మనం ఆలోచిస్తే అతను సర్టన్ పాయింట్ ఆఫ్ టైంలో మన హ్యూమన్ రేస్ అనేది డిప్ అయిందంట. అంటే లైక్ చాలామంది చనిపోయారంట ఒక పాయింట్ ఆఫ్ టైంలో. అండ్ అతను క్యాలిక్యులేషన్ చేసి అదే టైంలో మహాభారతం అయింది, కురుక్షేత్రం అయింది, చాలామంది చనిపోయారు. అండ్ జెనెటిక్ డిప్ కూడా వచ్చిందని చెప్పి సైంటిఫిక్గా కూడా ప్రూవ్ చేస్తాడు. సో ఈజ్ వెరీ ఇంటెలిజెంట్. అండ్ అతను చెప్పిన దాంట్లో ఏంటంటే అతను రామాయణం కూడా ప్రూవ్ చేస్తాడు ఈ టైమ్ లైన్స్లో అయిందని. సో అతను అయినప్పుడు ఈ ఆల్టర్నేట్ టైమ్ లైన్స్లో అయితే మనకి టైం ట్రాటర్ కూడా చూపిస్తున్నాడు కదా మూవీలో. సో టైం ట్రావెల్ చేస్తాడు మహేష్ బాబు. టైం ట్రావెల్ ఇన్ సెన్స్ లైక్ మరీ ఆదిత్య 669 లెవెల్లో లైక్ ఏదైనా డిస్క్ స్పేస్ అలాంటి మిషన్స్, టైం మిషన్స్ అలా ఉంటాయని అనుకోను. ఐఎమ్ థింకింగ్ మోర్ లైక్ పోర్టల్స్. ఇంకొకటి ఏంటంటే అంటార్టికాలో పోర్టల్స్ విపరీతంగా ఉన్నాయని చెప్పి ఒక పెద్ద ప్రచారం అయితే ఉందన్నమాట మోడర్న్ వరల్డ్లో. చాలామంది థియరాలజికల్గా నమ్ముతుంటారు. సో ఈ పోర్టల్స్లో మహేష్ బాబు పోర్టల్స్ త్రూలో ట్రావెల్ అవుతుంటాడు అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన బింబిసారా మూవీలో ట్రావెల్ అవుతాడు కదా పోర్టల్స్లో, సంథింగ్ లైక్ సిమిలర్లీ లైక్ దట్ ఉంటుంది అనుకుంటున్నా. పోర్టల్ టైం ట్రావెల్ ఉంటుంది. అండ్ దెన్ అలాగే నేను అనుకోవడం ఏంటంటే ఏదైతే మన బ్యాక్ టు ద పాయింట్ మన లైక్ నీలేష్ ఓక్ చెప్పిన దాంట్లో సుగ్రీవుడు అంటే అట్లస్ ఉందంట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అండ్ ఇంకొకటి కనెక్టింగ్ పాయింట్ ఏంటంటే రామాయణం జరిగినప్పుడు రావణాసుడు సీతాదేవిని అపహరించుకుపోయినప్పుడు సీతాదేవి ముత్యాలు వేసిందని తెలుసు మనకి ఆ వానరులకి లైక్ తను ట్రాక్ చేయడానికి. సో వేసినప్పుడు అవి వారణాసులను పడ్డాయి అవన్నీ. అండ్ దెన్ మనం ఆలోచిస్తే సో సుగ్రీవుడు ఒక అట్లస్ ఇచ్చాడంట. లైక్ అప్పుడు అట్లస్ ఇచ్చినప్పుడు చెప్పాడంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సుగ్రీవ అట్లస్లో మీరు లెఫ్ట్ సైడ్ ఈ మొత్తం ప్రపంచంలో ఉన్న అన్ని డైమెన్షన్స్ సుగ్రీవుడు చెప్తాడంట. లైక్ మీరు నార్దర్న్ లైట్స్ ఉంటాయి, నార్త్కి వెళ్తే, కిందికి వెళ్తే ఐస్ అంటార్టికా ఉంటుంది, అండ్ రైట్ సైడ్ వెళ్తే జావా ద్వీపం ఉంటుంది, అండ్ ఇండోనేషియా లైక్ ఇప్పుడు ఏదైతే మనం అనుకుంటామో. అండ్ అలాగే అక్కడ రా ఫిష్ తినే మనుషులు ఉంటారు ఇంకొద్ది దూరం వెళ్తే, అంటే జాపనీస్ వాళ్ళ ఉద్దేశం చెప్తాడంట. అండ్ అలాగే సుగ్రీవుడు మన ఏదైతే మన క్యాండిల్ బారా అని అంటారు కదా పేరులో, ఏదైతే మన ఇంద్రుడు వాళ్ళ కొడుకు అతను 3 గీతలు గీసాడు యాండీస్ మౌంటైన్ మీద ఎప్పుడో కొన్ని వేల ఏళ్ళ కింద. అండ్ ఇప్పటికీ కూడా పేరులో ఆ మౌంటైన్ ఉంది. అండ్ ఆ మౌంటైన్ చూపించంటే చాలామంది అంటారంట లైక్ అక్కడ ఉన్న వాళ్ళు మాకు ఎవరో తెలియదు, అతను వచ్చి మాకు అన్నీ నేర్పించాడు, ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు మాకు, మా తరతరాల నుంచి మా జనరేషన్ నుంచి అతన్ని లైక్ అతన్ని పూజిస్తున్నాం మేము లైక్ ఇంద్రుడి సన్ని అని వాళ్ళు అంటారంట. సో ఆ ఏదైతే క్యాండిల్ బేరా ఉందో పేరులో ఆ మౌంటైన్స్ యాండీస్ మౌంటైన్స్ మీద, సో అది సుగ్రీవ అట్లస్లో కూడా లైక్ దట్ ప్రూవ్స్ దట్ రామాయణ హాస్ రియలీ హ్యాపెండ్. సో నేను అనుకోవడం ఏంటంటే ఇందులో ఖచ్చితంగా రామాయణం జరిగింది, ఎలా జరిగింది అనేది సుగ్రీవ అట్లస్ని తీసుకొని అది గ్లోబ్ ట్రాటర్ అవి దాని త్రూలో వెళ్తాడు అని అనుకుంటాను. అండ్ దీంట్లో ఆఫ్రికాలో జంగల్ ఇవన్నీ ఎందుకు వచ్చాయని నేను అనుకుంటే ఆలోచిస్తే ఈ ఒకప్పుడు మన కుమారిఖండం అని ఉండేది కదా. సో మన లైక్ ఆఫ్రికా కూడా కనెక్టింగ్ ఉండేది మన కుమారిఖండంలో భాగంలో. సో దాంట్లో కూడా ఐ థింక్ ఐఎమ్ థింకింగ్ లైక్ కపుల్ ఆఫ్
యూనో ఎలిమెంట్స్ అన్నీ గ్యాదర్ చేసి ఆ పూజ చేయాలో సంథింగ్ ఏదో ఉంటుంది అనుకుంటా. ఆ బగలాముఖి మాత లైక్ ఏదైతే మాత ఉందో ఆ అమ్మవారికి చేసి యూనో ఆ పూజ చేస్తే ఈ టూ థింగ్స్, ఒకటేమో ఆ క్యాటాస్ట్రాఫిక్ ఈవెంట్ లైక్ విచ్ హ్యాస్ యూనో మన ఆస్ట్రాయిడ్ పడకుండా ఉండడం అండ్ ఇది. అండ్ తెలిసి తీస్తున్నాడు రాజమౌళి, తెలియక తీస్తున్నాడు. 2027లో మూవీ రిలీజ్ చేస్తున్నాడు. ప్రాబ్లీ అతను అంత ఆలోచించకపోవచ్చు, బట్ ఒక సైంటిఫిక్ కమ్యూనిటీలో కానీ ఇక్కడ ఏలియన్ థియరీస్లో కానీ ఒక రియల్గా ఒక పెద్ద థియరీ ఉంది. ఏంటంటే 2027లో హ్యూమన్స్ని ఆస్ట్రాయిడ్స్ వస్తాయి, హ్యూమన్స్ అంటే ఎర్త్ మీదకి చాలా యూనో లైక్ ఏలియన్స్ వస్తారని లైక్. అండ్ దట్ ఈస్ వెన్ ప్రొజెక్టెడ్ డేట్స్ అని ఎప్పటి నాసా వాళ్ళు ఎప్పటి నుంచో ఒక ప్లాన్ ఉందని లైక్ ఇన్ 2027లో ఏలియన్ ఇన్వేషన్ అవుతుందని. అండ్ చాలా థింగ్స్ అవుతాయని, పారానార్మల్ థింగ్స్ అవుతాయని చెప్పి ఒకటి ఉంది. అది ఎంతవరకు నిజం మనకు తెలియదు. బట్ ఈ పాడ్కాస్ట్లో కానీ చాలామంది యూనో లైక్ ఏలియన్ థెరిస్ట్లు కానీ లైక్ యూనో సైంటిఫిక్ ఏలియన్ సైన్స్లో ఉండే వాళ్ళు కానీ ఎప్పుడు ఒకటి అంటారు, ఏంటంటే 2027 ఎవ్రీబడి నోస్ అబౌట్ 2027. ఆ టైంలో ఒక పెద్ద యూనో లైక్ ఒక ఏలియన్ షిప్స్, ఇప్పుడు మనం 3i అట్లస్ ఏదైతే అంటున్నామో, సో ఇలాంటివి వస్తాయి. యూనో లైక్ ఎవ్రీబడి ఈజ్ అవేర్ అబౌట్ 2027 అంటున్నాడు. సో ఈ మూవీ 2027లో రిలీజ్ అవుతుంది. సో మేబీ దట్స్ ఎ ప్యూర్ కోఇన్సిడెన్స్ ఏమనుకోండి, బట్ వాట్ ఐమ్ ట్రైన్ టు సే ఈజ్, సో ఇలా చాలా థింగ్స్ మూవీలో నాకు అనిపిస్తున్నాయి. అలాగే హనుమంతుని తోక మీద యూనో లైక్ ఈ పృథ్వీరాజ్ని మహేష్ బాబు తీసుకెళ్ళి ఆ వార్లో అతను ఆల్టర్నేట్ చేస్తాడని అనిపిస్తుంది. సమ్ కైండ్ ఆఫ్ థింగ్ ఆల్టర్నేట్ చేస్తే, సో ఈ జన్మలో అతని కాళ్ళు ఉండి నార్మల్గా పుడతాడని. సో అతనికి ఎంత డబ్బు ఉన్నా అతని కాళ్ళు లేవనే ఒక బాధతో కిల్ అయిపోతుంటే ఉండే క్యారెక్టరైజేషన్ అయి ఉండొచ్చు ఏమవుతాడు. సో ఇలా చాలా థింగ్స్ ఈ మూవీలో నాకు అనిపిస్తున్నాయండి. సో గ్లోబ్ థ్రాటర్ అండ్ టైమ్ థ్రాటర్, సో మూవీ అయితే అసలు ఆసమ్ అంటే ఆసమ్గా అనిపించిందండి. ఏదైతే ట్రైలర్ వెయిట్ చేశానో, సో నా మార్నింగ్ 4 o'clockకి వీకెండ్ రోజు లేసి వెయిట్ చేసి చూసినందుకు ఐ వాజ్ కంప్లీట్లీ హ్యాపీ. సో ఎన్నో 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 రకాల కమెంట్స్ వచ్చాయి. ఏంటి రాజమౌళి ఏంటి, ఈ పృథ్వీరాజ్ ఏంటి, ఈ వీల్ చైర్ ఏంటి అని ఏదైతే ఫస్ట్ లుక్ వచ్చినప్పటి నుంచి చాలా లెట్ డౌన్ అది అన్నారు. వాళ్ళందరికీ చల్లు పనిపించినట్టు రాజమౌళి గారు చూపించాడు వాట్ ఈస్ కేపబుల్ ఆఫ్ అనేది. ఏదైతే కీరవాణి కైండ్ ఆఫ్ మ్యూజిక్ మిస్ అయిందో ఆ ట్యూన్లో, అది ఆసమ్ అండి. అసలు వాళ్ళే తీయగలుగుతారు ఇలాంటి మూవీస్. అండ్ ఐఎమ్ కంప్లీట్లీ 2026 ఉంది, 2027కి మధ్యలో అని ఒక చిన్న బాధ వస్తుంది. బట్ ఐఎమ్ లైక్ సో మచ్ వెయిటింగ్ ఫర్ దిస్ మూవీ. సో లెట్స్ సీ అండి వాట్ విల్ హ్యాపెన్ అండి. అండ్ గ్లోబ్ థ్రాటర్ ఐఎమ్ ఆల్సో వెయిటింగ్ జస్ట్ లైక్ యూ. బట్ ఈ మూవీ తీస్తే నాకున్న ఆలోచనలు ఏంటంటే, లైక్ ఈ మూవీ ఓకే రాజమౌళి గారు తీస్తున్నారు ఓకే, బట్ ఇది అమెరికన్లో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మన మార్కెట్ తెలిసింది ఏంటంటే తెలుగు సినిమా మార్కెట్ పొటెన్షియల్ 1,500 crores అనుకోండి, లైక్ హయ్యెస్ట్ 1,800 crores పుష్ప వచ్చింది అనుకోండి. సో 1,000 crores పెట్టి మూవీ తీసిన 1,800 crores హయ్యెస్ట్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయినా, సో మనం అనుకోవడం ఏంటంటే లైక్ యూనో ఇంత కలెక్షన్ చేస్తుంది అని అనుకోవచ్చు మనం మూవీ. బట్ నేను అనుకోవడం ఏంటంటే ఈ ఎంతో అంత ఆర్ఆర్ఆర్ తర్వాత చాలా విపరీతమైన క్రేజ్ వచ్చేసింది రాజమౌళికి. అండ్ ఇలాంటి సబ్జెక్ట్ తీసుకునడం కరెక్టా కాదా అని నా థాట్ ప్రాసెస్. ఈ మూవీ కథలో నేను ఏదైతే సౌత్ ఆఫ్రికా జంగల్ విల్బర్ స్మిత్ అవన్నీ అనుకున్నానో, అవి అనుకోవడం ఏంటంటే నాకు కథ కరెక్ట్ అనిపించింది ఇక్కడ అమెరికన్ ఫ్యాక్టర్లో. ఎందుకంటే ఆర్ఆర్ఆర్లో చాలా క్లిక్ అయిన థింగ్స్లో ఆలోచిస్తే మనము ఆ ఫైట్ ఏదైతే ఆ బ్రిటిషర్స్ ఫైట్ కానివ్వండి, ఎందుకంటే ఇక్కడ కలోనిజం ఉండేది అమెరికాలో అండ్ ఇండియాలో కలోనిజం చాలా కనెక్ట్ అయిపోయారు ఇక్కడ. అండ్ గన్ కల్చర్ యూనో లైక్, అండ్ ఇంకొకటి యానిమల్స్ని తీసుకొని యూనో పడేయడం, యూనో జూనియర్ ఎన్టీఆర్, అది యూనో అవన్నీ థింగ్స్కి కనెక్ట్ అయ్యారు. బట్ ఇందులో లైక్ ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ కోతి కూడా ఉంది కదా మన మహేష్ బాబుతో ఆఫ్రికాలో, అండ్ అది హిపోపోటమస్ నోట్లో చూపిస్తారు కదా. సో అదే అంతా అవి కాదు ఎగ్జైటింగ్ ఫ్యాక్టర్ ఇక్కడ ఐమాక్స్ స్క్రీన్లో చూడడం. బట్ ఐఎమ్ స్టిల్ థింకింగ్ లైక్ ఈ పునర్జన్మల కాన్సెప్ట్ ఇవన్నీ ఎంతవరకు క్యాటర్ అవుతాయి అనేది. అండ్ వారణాసి అనే టైటిల్ కూడా కొద్దిగా గ్లోబల్ టైటిలే, గుర్తుపడతారు అందరు వారణాసి అనే టైటిలే, బట్ లైక్ గ్లోబ్ థ్రాటర్ అని ఇంకెక్కువ ప్రచారం చేస్తారేమో అనిపిస్తుంది. బట్ ఈ నెంబర్ రాజమౌళి థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుందో మనకు తెలుసు కదా. సో
ఐఎమ్ థింకింగ్ అండి. సో ఇది ఎలా ఎలా ఇక్కడ అమెరికన్ క్రౌడ్కి ఎలా క్యాటరింగ్ అవుతుంది అనేది నేను ఆలోచిస్తున్నాను. ఎందుకంటే ఇది చాలా మన హిందూ పురాణాల్లోనే మనకే లైక్ చాలా తెలియని సబ్జెక్ట్, లైక్ గ్రే ఏరియా. లైక్ ఎంతమందికి తెలుసు కుంభకర్ణుడుని రాముడు కాల్చేతి వీరగొట్టాడు మన రామాయణంలో అని. అండ్ సో ఇలాంటివి చిన్న చిన్న పాయింట్స్ కూడా చాలామంది తెలియదు, రైట్? సో ఇవన్నీ పురాణాలు రెఫరెన్స్ ఇస్తూ ఎలా తీసి ఎలా లైక్ సింపుల్గా ఎలా చెప్తాడు రాజమౌళి అనేది $1 million క్వశ్చన్ మార్క్. అండ్ లెట్స్ హోప్, ఆబ్వియస్లీ అతను మాస్టర్ జీనియస్ కదండి. సో ఎలా చేస్తారనేది చూడాలి. ఇది ఫ్రెండ్స్. సో నేను అనుకోవడం. అండ్ ఈ మూవీ రాజమౌళి గారు ఎప్పుడైతే మన RRR టైంలోనే చెప్పారో, లైక్ నేను మహేష్ బాబుతో చేస్తున్నాను నెక్స్ట్ మూవీ అది అంటే నేను గట్టిగా అరిచాను, జై మహేష్ బాబు అని బాబాలు. సో అరుస్తారు, నన్ను చూసి ఒక 20 మంది అరిచారు. అది ఎదురుగున్న నార్త్ ఇండియన్స్కి వాళ్ళకి నచ్చలేదు. అంటే నన్ను హీఈస్ గోయింగ్ టు డూ మూవీ విత్ మహేష్ బాబు అది అని చెప్పాను వాళ్ళకి. సో అది ఎందుకు అలా చెప్పాను అప్పుడు అంటే, నేను వాళ్ళకి నార్త్ ఇండియన్స్కి మహేష్ బాబు అంటే ఒక అప్పుడు కొద్దిగా పరిచయమైన వాళ్ళకి ఏంటంటే కొద్దిగా మహేష్ బాబు గురించి కొద్దిగా వాళ్ళకి సమ్ నెగటివ్ ఫీడ్బ్యాక్ ఉంది ఈ ట్విట్టర్లో కానీ అక్కడ కానీ ఇక్కడ చూసి వాళ్ళకి యాక్టింగ్ రాదు, ఒక ఎక్స్ప్రెషన్ ఇవ్వండి. నేను వాళ్ళతో లిటరల్గా చెప్పింది ఏంటంటే, ఈ గైస్ ఆర్ బీయింగ్, మీరు ట్విట్టర్లో ఏదో వచ్చిందని నమ్మకండి. చిన్నప్పటి నుంచి 10 years అప్పటి నుంచి కూడా ఎవరైనా సూపర్ స్టార్ వరల్డ్లో, ఈ తెలుగులో కాదు, ఇండియాలో కాదు, హాలీవుడ్లో కాదు, చిన్నప్పటి నుంచి ఒక 10 years బాబు నుంచి సూపర్ స్టార్ లైఫ్ లాంగ్ ఉన్నాడు అంటే ఒకటే ఒక వ్యక్తి ప్రపంచంలో, అది మహేష్ బాబు అని చెప్పాను. ఎందుకంటే అతను చిన్నప్పుడు కొడుకులు ఇద్దరు కాపురం బాలచంద్ర, అంటే ఈ మహేష్ బాబు గురించి అందరికీ రాజకుమారుడు ఈ టైప్ నుంచి చిన్నప్పుడు అతను ఓమైగా స్టార్ అని ఉండేది. అతని సినిమాలో ఆల్మోస్ట్ మోహన్ బాబు వీళ్ళ అలాంటి విలన్స్ కూడా ఉండేవాళ్ళు, కొడుకులు ఇద్దరు కాపురం అలాంటి టైంలో. అతను ఆల్మోస్ట్ ఒక పెద్ద హీరో రేంజ్ కలెక్షన్స్ ఓపెనింగ్స్ ఉండేవి అతనికి, ఆ క్రేజ్ ఉండేది ఆ టైంలోనే. తర్వాత అతను బ్రేక్ తీసుకున్నాడు, ఆయన సూపర్ స్టార్ కృష్ణ కొడుకు. ఇలాంటి ఆయన చెప్తే షాక్ అయిపోయారు, ఏంది మహేష్ బాబుకి ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందండి. మరి ఆయన సెల్ఫ్ మేడ్, ఆయన పోకిరి అవన్నీ ఉన్నాయి అతనికి, సూపర్ స్టార్ హిట్స్. కానీ హీజ్ ఎ బాన్ సూపర్ స్టార్ అని చెప్పాను. లైక్ ఒక చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి సూపర్ స్టార్, జస్ట్ లైక్ మన రాబర్ట్ డౌనీ జూనియర్ అండ్ లైక్ అమెరికాలో మన లియోనార్డో డికాప్రియో, ఈ కైండ్ ఆఫ్ ఆర్టిస్ట్ అతను చెప్పాను. సో కొద్దిగా షాక్ అయ్యారు. ఇదంతా నేను మీకు ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయి మహేష్ బాబు గారి యాక్టింగ్ మీద, ఏదైతే ట్రోల్స్, ఏదైతే మహేష్ బాబు చేసిన ఒక పెద్ద మిస్టేక్, స్పైడర్ అనే మూవీ చేయడం, ఆ మూవీ తమిళ వాళ్ళు కావాలని మనని తక్కువ చేసి చూపించి అతనికి యాక్టింగ్కి స్కోప్ లేకుండా మూవీ పుష్ చేయడం, దాంతో తన ట్రోల్స్కి గురి కావడం ఏదో జరిగిపోయిందో అవన్నిటికీ కూడా మహేష్ బాబు క్యాన్సర్ దొరుకుతుంది. అండ్ అలాగే 3000C పుష్ చేస్తాడు అని నేనైతే గట్టిగా నమ్ముతున్నాను. బట్ అగైన్ ఇట్ సోన్లీ డిపెండ్స్ ఆన్ ఆ 1000 crores బ్రాకెట్ ఏదైతే ఉందో, అది సోన్లీ డిపెండ్స్ ఆన్ అమెరికన్ మార్కెట్ అని నమ్ముతున్నాను నేను. సో అమెరికన్ మార్కెట్ని రాజమౌళి ఇంకెంతలా ట్యాప్ చేస్తాడు, ఎస్పెషల్లీ హాలీవుడ్లో అనేది ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ అండ్ సీ. ప్రాబ్లీ నెక్స్ట్ ఇయర్ అండ్కి తెలుస్తుందేమో లైక్ ఎలా అప్రోచ్ చేస్తున్నాడని. సో లెట్స్ సీ అండి. సో వన్స్ అగైన్ తెలుగు సినిమా ఫ్యాన్స్, డోంట్ వరీ, మళ్ళీ మనకు ఒక 5000 crores బ్రాకెట్ లైక్ బార్ అయిన మూవీ కూడా రావచ్చు రాజమౌళి చేతిలో. సో లెట్స్ హోప్ ఫర్ ఇట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అనేది నా అనుకోవడం. సో మీరు నా కథతో ఏకీభవిస్తే కింద కమెంట్స్లో రాయండి ఫ్రెండ్స్. టేక్ కేర్, లవ్ యూ ఆల్, బై బై.